చామగడ్డ ఫ్రై. ఈ ఫ్రై పప్పుచారులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందు చామగడ్డల్ని కడిగి ఇలా కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని పక్క స్టవ్ పైన పెట్టి దీంట్లో వేసే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి మిరియాలు, ధనియాలు, 5-6 లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర, 5-6 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మాడకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాము. ఈ లోపల చామగడ్డ ఉడికిందో లేదో చూద్దాం. చామగడ్డలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళని తీసేసి ఇందులో చల్లనీళ్ళు పోసి పొట్టు తీసేసి వేడి మీద ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే జిగురు అంతగా ఉండదు. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టుగా రౌండ్గా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత అందులో 2 ఎండు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకొని మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై సైడ్ డిష్గానే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ముందు ఇట్లా కొంచెం ముద్దగా అనిపించినా మనం కలుపుతూ ఉంటే 5-6 నిమిషాలకి మొత్తం డ్రైగా అయిపోయి పొడిలాడుతూ వస్తుంది. 2-3 నిమిషాలు నాన్ స్టాప్గా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర తురుము చల్లి దింపేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే చామగడ్డ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.